Welcome to SK Statistic tutorial. టుడే మనం రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రైల్వేలో ప్రీవియస్ ఇయర్లో వచ్చిన టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇవి బేసిక్ క్వశ్చన్స్ కాకపోతే ఇవి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా? ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్ ది ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ది రేషియో ఆఫ్ 3 days with 30 hours. 3 days with 30 hours అన్నాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే రేషియో అన్నప్పుడు రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ సైడ్ ఏమో డేస్లలో ఉంది కాబట్టి దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 dayకి ఎన్ని అవర్స్? 24 hours. అంటే 3 daysకి 3 into 24 hours అంటే ఈజ్ 30 hours. ఓకేనా? అప్పుడు 3 1s 3 10s, నెక్స్ట్ 2 12s అండ్ 2 5s అంటే 12:5. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ది లార్జెస్ట్ అన్నాడు కదా. దీనికి 2-3 మెథడ్స్ చేయొచ్చు. నేను చెప్పేది 2 మెథడ్స్. అందులో ఒక మెథడ్ ఈ ఆప్షన్ డి తీసుకుంటారు. ఆప్షన్ ప్రకారం వెళ్తున్నా. దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 100తో చేయండి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 5 1s 5 20 5 20s 100 కదా. 3 into 20 60 అంటే 60%. అట్లా అన్నిటినీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇంకా ఈజీ మెథడ్ చెప్తా. ఫస్ట్ ఏ ఆప్షన్ ఉంది కదా, ఏ ఆప్షన్ ఏ 5:7 అంటే 5/7 అని రాసుకుంటున్నాను. నెక్స్ట్ బి ఆప్షన్ 2/3 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. అప్పుడు చేస్తే ఏమవుతుంది? 5 into 3 అంటే 15, 7 into 2 అంటే 14. విచ్ వన్ ఈజ్ బిగ్గర్ వన్? 15 బిగ్గర్ వన్ కాబట్టి ఏ ఆప్షన్ అనేది బిగ్గర్ వన్ అన్నట్టు. ఏ ఆప్షన్ బిగ్గర్ వన్? మనకు కావాల్సింది బిగ్గర్ వన్ కావాలి, లార్జెస్ట్ కావాలి కాబట్టి అంటే ఈ సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఓకేనా? బి ఆప్షన్ని ఎలిమినేట్ చేసేద్దాం. బి ఆప్షన్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏని సిని కంపేర్ చేస్తున్నా. సి ఎంత ఉంది? 3/4 ఉంది. ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 5 4s 20, 7 3s 21 అంటే సి ఆప్షన్ అనేది బిగ్గర్ వన్. కాబట్టి ఇది బిగ్గర్ వన్ కాబట్టి ఏ ఆప్షన్ క్యాన్సిల్ చేసేసండి. ఓకేనా? అంటే ఇప్పుడు మిగతా 2 ఆప్షన్లు తీసేస్తున్నా. అంటే ఏ కాదు, బి కాదు. ఇప్పుడు సిని డిని కంపేర్ చేద్దాం. సిని డిని కంపేర్ చేస్తే 3/4 ఇది, అది 3/5 ఇది. ఓకేనా? అప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 12. ఓకేనా? 15 12 ఏది పెద్దది? 15 పెద్దది కాబట్టి ఇది పెద్దది. కాబట్టి సి ఆప్షన్ అనేది బిగ్గర్ వన్, డి ఆప్షన్ అనేది చిన్నది కాబట్టి. ఓకేనా? ఇట్లా చేస్తే ఈజీగా అయిపోద్ది. ఓకే, ఈజీగా అయిపోతుంది. ఇట్లా ట్రై చేయాలి. లేదనుకుంటే పర్సంటేజ్ చేయాలి. ఇట్లా చేస్తే కొద్దిగా తొందర అవుతుంది. ఆ పర్సంటేజ్ అంటే కొద్దిగా ఈజీగా కట్ అయితే ఏం కాదు, కట్ కాకపోతే ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఒక నిమిషం. ఫస్ట్ మనకు ఏ బ్యాగ్ కంటైనర్ రెడ్, గ్రీన్, పింక్ టోకెన్స్ ఉన్నాయి. ఓకేనా? అందులో మనకు రేషియో పెట్టిన రెడ్ గ్రీన్కి రేషియో ఇచ్చిండు. రెడ్ అండ్ గ్రీన్కి రేషియో. రెడ్ గ్రీన్కి రేషియో ఎంత? 15:32. ఓకేనా? 15:32. నెక్స్ట్ వైల్ ది రేషియో బిట్వీన్ ది పింక్ అండ్ రెడ్ అన్నాడు. పింక్కి రెడ్కి చేస్తున్నాం. ఓకేనా? పింక్కి రెడ్కి ఎంత ఉంది రేషియో? పింక్కి రెడ్కి రేషియో 18:25 ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఏం చేయాలంటే రెండిట్లలో కామన్ ఉన్నది ఏదో చూసుకోవాలి. ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. ఆ రెడ్ ఇక్కడనేమో 15 ఉంది, ఇక్కడనేమో 25 ఉంది. కాబట్టి రెండింటిని కామన్ చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 25తో ఇంటూ చేయండి. ఇది సెకండ్ రేషియోని 15తో ఇంటూ చేయండి. ఓకేనా? అప్పుడు మనకేమొస్తుంది? రెడ్, గ్రీన్, పింక్ వస్తుంది. ఓకేనా? రెడ్, గ్రీన్, పింక్. రెడ్ ఎంత వస్తుంది? 15:25 వస్తుంది. ఈస్ట్
15:25. నెక్స్ట్ గ్రీన్ది ఇది మొత్తాన్ని చేయాలి. ఓకేనా, ఇది మొత్తాన్ని చేయాలన్నమాట. ఇది కూడా 15తో మొత్తాన్ని చేయాలి. 25తో చేస్తే గ్రీన్ ఎంత వస్తుంది అంటే 32 × 25 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇందులో రెడ్ది ఆల్రెడీ రాసేసి పింక్ది ఎంత 18 × 15. ఓకే, కింది రేషియోని 15తో కదా చేసింది మనం, 18 × 15. దీంతో ఒకసారి వేస్తే ఈ ఈక్వేషన్స్ వస్తాయి అన్నట్టు. అన్నిటినీ కలిపి చేసేసినాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మన క్వశ్చన్లు ఏం అడిగిందో చూద్దాం. ఫస్ట్ ఇచ్చినది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో అంటే ఏమేమి కామన్ ఉన్నాయో చూసుకొని ఆ ఈక్వేషన్ అనేది మూడింటిని కలిపి రాసుకుంటే చూసుకోవాలి. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇక్కడ వాట్ వాజ్ ద రేషియో బిట్వీన్ ది గ్రీన్ అండ్ పింక్ అని అడిగిండు. గ్రీన్ పింక్ ఓన్లీ మనం గ్రీన్ పింక్ది రాసుకుందాం. గ్రీన్ అండ్ పింక్. ఓకే, గ్రీన్ ఎంత 32 × 25 ఈస్ట్ 18 × 15. ఓకేనా, 18 × 15. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి. ఇది 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 ఉన్నదంటే 5తో కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది. 5 5 5 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇది 2 16, ఇది 2 9. ఓకేనా, 2 9. ఇంకా క్యాన్సిల్ అవుతాయి అంటే కావు. ఇప్పుడు ఏమవుతుంది 5 × 16 అంటే 80 అవుద్ది. ఇది 9 × 3 అంటే 27 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మూడింటి రేషియో రాసుకుంటాడు చూసుకోవాలి. తర్వాత ఏవైతే అడిగిందో క్వశ్చన్ అది సాల్వ్ చేయాలి. ఓకేనా, లేదంటే ఇంకొక విధంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, రెడ్ బై గ్రీన్ ఇచ్చిండు. అది ఎంత ఇచ్చిండు 15/32. అట్లనే ఇప్పుడు ఇంకొక ఏమి ఇచ్చారు, పింక్ × రెడ్ ఇవి ఇచ్చిండు కదా, అవి రెండింటిని మల్టిప్లై చేస్తున్నా అన్నట్టు. ఓకేనా, 18/25. ఓకేనా, ఫస్ట్ రేషియోని సెకండ్ రేషియోని మల్టిప్లై చేసినా కూడా మనకు కావాల్సిన ఈ గ్రీన్ పింక్ రేషియో వస్తుంది. ఫస్ట్ మెథడ్ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మాత్రం దీనికి మాత్రం యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా సేమ్ 80:27 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ తులిప్ అండ్ దేవాన్స్ హ్యాడ్ 7:9. తులిప్ది టీ అని రాస్తున్నా, దేవాన్స్ది టీ అని రాస్తున్నా. ఓకేనా, వాళ్ళిద్దరు రేషియో ఎంత అన్నాడు 7:9 అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ వైల్ సితాల్ అండ్ దేవాన్స్ హ్యాడ్ 7. సితాల్కి మళ్ళీ దేవాన్స్కి ఎంత అన్నాడు 7:15 అన్నాడు. 7:15 అన్నాడు. ఓకేనా, ఫైండ్ ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్ అవైలబుల్ అండ్ తులిప్ అండ్ సితాల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ కామన్గా 9 ఉంది, 15 ఉంది. ఓకేనా, దీన్ని మొత్తాన్ని ఇప్పుడు రెండింటిని కామన్ చేయాలి అంటే రెండు ఈక్వల్ ఉండేటట్టు చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 5తో ఇంటూ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 3తో ఇంటూ చేసిన ఆన్సర్ వస్తుంది. అట్లా చేసిన ఓకే. లేదనుకుంటే ఇంకొక విధంగా ఏంటంటే తులిప్ అండ్ దేవాన్స్ రేషియో ఎంత ఉంది 7:9 ఉంది. నెక్స్ట్ సితాల్ అండ్ దేవాన్స్ రేషియో ఎంత ఉంది 7. అంటే ఆ రెండింటిని డివైడ్ చేస్తున్నా, ఇచ్చిన రెండు రేషియోని డివైడ్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ దేవాన్స్ రేషియో క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది తులిప్కి సితాల్కి రేషియో మిగులుతుంది. అట్లనే లెఫ్ట్ సైడ్ ఏమో తులిప్ సితాల్ రేషియో, ఇటు సైడు ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 3 5. ఇది మొత్తం ఈక్వేషన్ అనేది రివర్స్ చేసి రాస్తే అప్పుడు 5/3 అవుతుంది. ఓకేనా, 5/3 అంటే ఇది కూడా ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, ఇది చేసే ప్రాసెస్. ఓకేనా, రెండు రేషియోని డివైడ్ చేసి క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆన్సరు 5/3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ A:C అని అడిగాను. డైరెక్ట్ రాసుకోవచ్చు ఇట్లాంటి
ఏ బై బి ఇంటూ బి బై సి అని రాసేయండి, ఈజీగా అయిపోతుంది. బీబీ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలని. అంటే ఏది ఎంత ఉంది, 32/35 ఇంటూ ఇది 21/32. ఓకేనా. ఇంతకుముందేమో ఆ దేవాంశులు రెండు కింద డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసిన, ఇక్కడ ఒకటేమో డినామినేటర్ ఉంది, ఒకటేమో న్యూమరేటర్లు ఉంది కాబట్టి ఇంటూ చేసిన. ఓకేనా. ఒకటి డినామినేటర్ ఒక న్యూమరేటర్ ఉన్నప్పుడు ఇంటూ చేయాలి, రెండు ఇప్పుడు ఏ బై బి అండ్ సి బై బి ఉన్నప్పుడేమో డివైడ్ చేయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి అది. ఓకే, ఇప్పుడు 32 క్యాన్సిల్ అయ్యి 7 3 7 5 ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏ బై బి మిగులుతుంది. ఓకేనా, ఏ బై సి మిగులుతుంది. ఏ బై సి వాల్యూ 3:5. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇందులో 5 క్వశ్చన్స్ చూసినాం. మిగతా క్వశ్చన్స్ మీరు చేసే సబ్స్క్రైబ్ని బట్టి మిగతా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇవన్నీ ఆర్ఆర్బి రైల్వేలో వచ్చిన గ్రూప్ డి, జేఈ, కానిస్టేబుల్ అటువంటి క్వశ్చన్స్. ఓకేనా, థ్యాంక్ యూ.